నమస్కారం మిత్రులారా! గురు ఆస్ట్రాలజిస్ ప్రేక్షకులకి స్వాగతం. మిత్రులారా, కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి మనం అడగకుండానే అదృష్టం తలుపు తట్టుతుంది. మరికొన్నిసార్లు మనం ఎంత శ్రమించినా ఫలితం అందని ద్రాక్షలా మారుతుంది. ప్రస్తుతం మీ రాశి చక్రంలో గ్రహాల కదలిక ఒక వింతైన మలుపును సూచిస్తున్నాయి. మార్చి 6 శుక్రవారం నుండి మార్చి 9 సోమవారం వరకు మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన అంశాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. మొదటిది సామాజిక గుర్తింపు, సోషల్ రికగ్నైజేషన్. మీనరాశి వారు సాధారణంగా తెర వెనక ఉండి పనిచేయడానికి ఇష్టపడతారు. కానీ మార్చి 6వ తేదీ శుక్రవారం నాడు కాలం మిమ్మల్ని వెలుగులోకి తీసుకురాబోతుంది. మీరు గతంలో పడ్డ కష్టానికి, మీరు చేసిన త్యాగాలకు ఇప్పుడు సమాజంలో గౌరవం లభిస్తుంది. 10 మందిలో మీరు మాట్లాడుతుంటే అందరి ఆసక్తిగా వింటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కులదైవ ప్రార్థన ఈ గుర్తింపును శ్వాసిస్తుంది. అకస్మాత్తు ధనలాభం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మీనరాశి వారికి ఇది ఒక గొప్ప ఊరట. రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. ఎక్కడో ఆగిపోయిన సొమ్ము అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మే క్షణం ఇది. అయితే ఈ ధనాన్ని విలాసాలకు కాకుండా భవిష్యత్ అవసరాలకు దాచుకోవడం ఉత్తమం. బుధ వక్రగమనం. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రాశికి బుధుడు ప్రభావం చాలా ఎక్కువ. గ్రహస్థితి బుధవక్ర గమనం పట్టడం వల్ల మీ ఆలోచనల స్పష్టత తగ్గుతుంది. ఈ సమయంలో కొత్త ఒప్పందాలు చేసుకోవడం అంత మంచిది కాదు. గ్రహ సమయం వల్ల మీ బుద్ధి కాస్త భ్రమకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలు పెద్దల సలహాలతో తీసుకోండి. పాత మిత్రుల కలయిక. ఎన్నో ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు లేదా దూరమైన ఆత్మీయులు ఈ శని ఆదివారాలలో మీకు తారసపడతారు. ఆ కలయిక మీ మనసులోని ఒత్తిడిని తగ్గిస్తుంది. పాత రోజులను గుర్తు చేసుకొని మీరు పొందే ఆనందం వెలకట్టలేనిది. ఒక పాత మిత్రుడి ద్వారా మీ కెరియర్కు సంబంధించిన ఒక మంచి మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. నిర్ణయాల్లో మార్పులు. బుధవక్ర గమన ప్రభావం వల్ల ఈ 4 రోజుల్లో మీరు ఒక పట్టని ఏ నిర్ణయం తీసుకోలేరు. ఉదయం అవును అన్న విషయానికి సాయంత్రం కాదు అనిపిస్తుంది. ముఖ్యమైన ఆస్తులు కొనుగోలు లేదా ఉద్యోగ మార్పు వంటి విషయాల్లో ఈ 4 రోజుల్లో ఎటువంటి తుది నిర్ణయాలు తీసుకోకండి. మీ మనసు చెప్పే మాట కంటే వాస్తవాలను గమనించండి. మిత్రులారా, ఇవి కేవలం కమ్యూనికేషన్ గందరగోళం, ఆధ్యాత్మిక చింతన మరియు ప్రయాణ ఆటంకాలు ఉన్న ఇంకా చాలా ముఖ్యమైన అంశాలు మీ కుటుంబంలో జరగబోయే చర్చల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కమ్యూనికేషన్ గందరగోళం. మార్చి 7, 8వ తేదీల్లో బుధవక్ర గమనం వల్ల మీ మాటకు అవతలి వారు అర్థం చేసుకునే దానికి పొంతన ఉండదు. మీరు ఒకటి చెబితే అవతలి వారు మరొకటి అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పేటప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా అని స్పష్టంగా తెలుసుకోవడం ఉత్తమం. అనవసరపు వాదనలకు దూరంగా ఉండండి, లేకపోతే చిన్న మాట పెద్ద వివాదానికి దారి చెయ్యొచ్చు. ఆధ్యాత్మిక చింతన. మీనరాశి వారికి సహజంగానే దైవభక్తి ఎక్కువ. ఆదివారం మార్చి 8 మీ మనసు ప్రశాంతత కోసం తపిస్తుంది. అనుభూతి. లౌకిక ప్రపంచంలోని గొడవలు, ఒత్తిడి నుండి విముక్తి పొందడానికి మీరు దైవనామస్మరణను ఆశ్రయిస్తారు. ఏదైనా పుణ్యక్షేత్రాల దర్శనం లేదా ఇంట్లో దీపారాధన చేయడం వల్ల మీ లోపల ఒక తెలియని శక్తి ఆవహిస్తుంది. అంతా ఆ దేవుడే చూసుకుంటాడనే నమ్మకం మీలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. ప్రయాణ ఆటంకాలు. ఈ 4 రోజుల్లో మీరు ఏదైనా ప్రయాణం ప్లాన్ చేస్తుంటే కాస్త అప్రమత్తంగా ఉండాలి. వాహన రిపేర్లు రావడం లేదా రైలు, బస్సు సమయాల్లో మార్పులు జరగడం వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు మీ నిర్ణీత సమయం కంటే ముందే బయలుదేరండి. ప్రయాణంలో మీ వస్తువుల పట్ల, ముఖ్యంగా పత్రాల పట్ల జాగ్రత్త వహించండి. అనవసరపు తొందరపాటు ప్రయాణాలు చేయవద్దు. ఆఫీసులో పని ఒత్తిడి. సోమవారం మార్చి 9 ఉద్యోగులకు పరీక్షా సమయంలా అనిపిస్తుంది. సవాళ్ళు. మీపై అదనపు బాధ్యతలు పడవచ్చు. పై అధికారులు మీ పనితీరుని నిశాంతంగా గమనిస్తూ ఉంటారు. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదన్న భావన మిమ్మల్ని కాస్త బాధించవచ్చు. ఓదార్పు. మిత్రులారా, ఇది కేవలం తాత్కాలికమే. మీ శ్రమ వృధా పోదు. ఓపికతో పని పూర్తి చేయండి. సాయంత్రానికి పని పరిస్థితులు చక్కబడతాయి. కుటుంబ చర్చలు. ఇంట్లో గృహ సంబంధిత లేదా ఆస్తి సంబంధిత చర్చలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య
భిన్నాభిప్రాయాలు తలెత్తవచ్చు. మీనరాశి వారు అందరినీ కలుపుకొని పోవాలని చూస్తారు. కానీ కొందరు మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చర్చలు వివాదాలుగా మారకుండా చూడండి. మౌనం అర్థాంగీకారం అన్నట్లుగా కొన్ని చోట్ల మౌనంగా ఉండటమే కుటుంబ శాంతికి మార్గం. పెద్దల ఆరోగ్య విషయంలో సమయంలో శ్రద్ధ అవసరం. ఆరోగ్య జాగ్రత్తలు. మీనరాశి వారు ఈ మార్చి 6 నుండి 9వ తేదీ మధ్య కాలంలో శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. బుధవక్ర గమనం వల్ల కలిగే ఒత్తిడి మీపై నిద్రపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కంటి సంబంధిత సమస్యలు లేదా అలసట మిమ్మల్ని వేధించవచ్చు. సూచన: మిత్రులారా, శరీరం విశ్రాంతి కోరుతున్నప్పుడు మొండిగా పనిచేయకండి. తగినంత నీరు త్రాగండి. సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సూచనల నుండి బయటపడవచ్చు. స్వల్ప అనారోగ్యం అనిపించినా నిర్లక్ష్యం చేయకండి. వైద్యుడిని సంప్రదించండి. ఖర్చుల నియంత్రణ. ఆర్థికంగా కొంత లాభం ఉన్నప్పటికీ ఈ 4 రోజుల్లో అనవసరపు ఖర్చులు మీ జేబుకు చిల్లు పెట్టే అవకాశం ఉంది. ఆడంబరాలకు పోయి లేదా ఇతరులను మెప్పించడానికి చేసే ఖర్చుల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆన్లైన్ షాపింగ్లో అనవసరపు వస్తువుల వైపు మనసు మళ్లుతుంది. అవసరమా కాదా అని 2 సార్లు ఆలోచించిన తర్వాతే డబ్బు ఖర్చు చేయండి. పొదుపు మంత్రమే మీకు శ్రీరామ రక్ష. మీ ఆర్థిక ప్రణాళికను పక్కాగా అమలు చేయండి. గత జ్ఞాపకాలు. మీనరాశి వారు సహజంగానే కాస్త గతాన్ని ఎక్కువగా తలుచుకునే స్వభావం కలవారు. ఈ ఆదివారం మార్చి 8 మీ గతాన్ని తలుచుకొని భావోద్వేగానికి లోనవుతారు. అనుభూతి. పాత ఫోటోలు చూడడం లేదా మిత్రులతో మాట్లాడడం వల్ల మధుర స్మృతులను మనసును తాకుతాయి. హెచ్చరిక: గతంలోనే చేదు అనుభవాలను తలుచుకొని ప్రస్తుత ఆనందాన్ని పాడు చేసుకోండి. గతాన్ని ఒక్క పాఠంగా భావించి ముందుకు సాగండి. పాత జ్ఞాపకాలు మీకు ఊరటనివ్వాలే తప్ప బాధను కలిగించకూడదు. తప్పుడు సమాచారం. ఈ పాయింట్ మీనరాశి వారికి అత్యంత కీలకం. బుధవక్ర గమనం ప్రభావం వల్ల ఈ 4 రోజుల్లో మీరు వినే ప్రతిదీ నిజం కాకపోవచ్చు. జాగ్రత్త: సోషల్ మీడియాలో వచ్చే వార్తలు లేదా ఎవరో వ్యక్తిగతంగా చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మకండి. తప్పుడు సమాచారం వల్ల ఒక మంచి బంధాన్ని లేదా ఒక మంచి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సూచన: ఏదైనా విషయం తెలిసినప్పుడు దాని వెనుక ఉన్న వాస్తవాలను 1కి 2 సార్లు పరిశీలించండి. ఎవరో ఏదో అన్నారని ఆవేశపడకండి. నిజాన్ని నిర్ధారించుకున్నాకే మీ స్పందన తెలియజేయండి. విద్యార్థులు ఏకాగ్రత. చదువుకునే విద్యార్థులకు ఈ సమయం కాస్త సవాలుతో కూడుకున్నది. మనసు నిలకడగా ఉండదు. చదువుదామని కూర్చుంటే వేల ఆలోచనలు చుట్టుముడతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు కాస్త గందరగోళానికి గురి అయ్యే అవకాశం ఉంది. చదువు ప్రారంభించే ముందు 5 నిమిషాల పాటు ప్రాణాయామం లేదా ధ్యానం చేయండి. మీ లక్ష్యం పట్ల స్పష్టత కలిగి ఉండండి. గాయత్రి మంత్రం పఠించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఒత్తిడి చేయకుండా ప్రేమతో ప్రోత్సహించండి. ఇంటి అలంకరణ. మీనరాశి వారు సాధారణంగా తమ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. మార్చి 7, 8 తేదీల్లో మీరు ఇంటిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. పాత వస్తువులను తీసివేయడం వల్ల, ఇల్లు శుభ్రం చేయడం లేదా కొత్త అలంకరణ వస్తువులను చేర్చడం వల్ల మీ మనసులోని గందరగోళం తగ్గుతుంది. వాస్తు ప్రకారం చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతుంది. ఈ మార్పులు మానసిక స్థితిని ఉత్సాహంగా ఉంచుతాయి. ప్రేమ బంధాల్లో క్లారిటీ. గత కొంతకాలంగా మీనరాశి వారు తమ భాగస్వామితో లేదా ఆత్మీయులతో చిన్నపాటి అపార్థాలను ఎదుర్కొంటున్నారు. ఈ 4 రోజుల్లో మీరు ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో ఒక స్పష్టమైన అవగాహనకి వస్తారు. ముసుగులు తొలగిపోయి నిజమైన మనుషులు ఎవరో మీకు అర్థమవుతుంది. అబద్ధపు బంధాల కంటే నిజమైన ఒంటరితనం మేలని మీరు భావిస్తారు. ఈ క్లారిటీ మీ భవిష్యత్తు ప్రణాళికకు ఎంతో అవసరం. మనసు విప్పి మాట్లాడటం వల్ల విడిపోయిన బంధాలు మళ్ళీ చిగురించే అవకాశం ఉంది. సహనం మరియు ఓపిక. మిత్రులారా, బుధవక్ర గమనం ఉన్నప్పుడు మీ సహనానికి పెద్ద పరీక్ష ఎదురవుతుంది. పనులు ఆలస్యం కావడం, ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టడం వంటివి జరుగుతాయి. కానీ మీనరాశి వారు ఎంత ఓపిక ఉంటే అంత విజయం సాధిస్తారు. కోపం అనార్థకాయం అని గుర్తుంచుకోండి. ఆవేశంలో తీసుకునే ఒక్క నిర్ణయం మీ పరువును లేదా బంధాన్ని దెబ్బతీయవచ్చు. మౌనాన్ని ఆయుధంగా చేసుకోండి. కాలమే సమాధానం చెబుతుంది. భవిష్యత్ ప్రణాళిక.
మార్చి 9 సోమవారం నాడు మీ ఆలోచనలు రాబోయే కాలం గురించి ఎక్కువ ఉంటాయి. పిల్లల చదువులు, సొంత ఇంటి కల లేదా కెరియర్‌లో ఎదగడం విషయాలపై మీరు ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటారు. యాద్ ప్రస్తుతం ఉన్న సమస్యల నుండి బయటపడడానికి మీరు చేసే ప్లానింగ్ భవిష్యత్తు మీకు మంచి ఫలితాలనిస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడానికి వెనకాడకండి. నూతన ఆలోచనలు మీనరాశి వారు సృజనాత్మకతకు మారుపేరు. ఈ సమయంలో మీ మెదడులో అద్భుతమైన కొత్త ఆలోచనలు మెరుస్తాయి. వ్యాపారంలో మార్పులు లేదా ఉద్యోగంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టడానికి ఇది సరైన సమయం. మీ ఆలోచనలు వినడానికి కాస్త భిన్నంగా అనిపించినా వాటిని సరిగ్గా అమలు చేస్తే విజేతలుగా నిలుస్తారు. మీలోని ప్రతిభను నమ్మండి. ప్రపంచం మిమ్మల్ని అనుసరిస్తుంది. శక్తివంతమైన పరిహారాలు మరియు మంత్రం. ప్రియమైన గురు అస్ట్రాలజీ వీక్షకులారా, ఈ గందరగోళాన్ని తొలగించి మీనరాశి వారికి శుభం కలగాలంటే ఈ క్రింది పనులు తప్పక చేయండి. మహావిష్ణు ఆరాధన. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో విష్ణుమూర్తికి దీపారాధన చేయండి. మీనరాశి వారు విష్ణువును స్మరిస్తే ఏ ఆపద దరి చేరదు. పక్షులకు ఆహారం, పక్షులకు గింజలు లేదా నీరు పెట్టండి. ఇది మీలో నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. పెద్దల ఆశీర్వాదం. ఇంటిలోని పెద్దల పాదాలకు నమస్కరించి బయటకు వెళ్ళండి. వారి ఆశీస్సులే మీకు శ్రీరామ రక్షణ కవచం. ఈ మంత్రాన్ని రోజుకు 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఓం నమో నారాయణాయ. బుధవక్ర గమనం వల్ల కలిగే దోష నివారణలు. ఓం బుధాయ నమః. మిత్రులారా, నక్షత్రాలు, గ్రహాల గమనం మీ జీవితానికి దిక్సూచి మాత్రమే. కానీ మన కర్మలు, మన ఆలోచనలు మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. మీనరాశి వారు ఈ 4 రోజుల ఆత్మవిశ్వాసంతో భగవంతునిపై